చిన్నోడా స్కూల్కి వెళ్ళావా? ఇవాళ నుంచి 2 పూటలు కదా స్కూలు. 2 పూటలు వెళ్ళావా, ఒక్క పూట వెళ్ళావా? చెప్పండి మేడం, ఏమిటి సమస్య? నా కథ వదిలేయండి. ఏంటి మీ తల మీద? ఎవరు తీసుకెళ్లారు? మధ్యాహ్నం ఆ స్కూల్కి ఎవరు తీసుకెళ్ళారు? స్కూల్ ఎవరు పెట్టారు? నరేంద్ర బాబాయ్ వచ్చాడా? ఏంటి స్కూల్లో సంగతి? కొత్త ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ ఉన్నారా? కొత్త ఫ్రెండ్స్ ఎంతమంది? ఎంతమంది? ఒక 5 మంది. పెద్దగా చెప్పు, మాకు వినిపించట్లా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? చెప్పు. చెప్పమ్మా. మీ ఫ్రెండ్ కాదు కౌశిక్, నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ కౌశిక్ నా ఫ్రెండ్. మోక్షిత నా ఫ్రెండ్. దిశిత కూడా నా ఫ్రెండే. బిబిత కూడా నా ఫ్రెండే. మరి నీ ఫ్రెండ్ ఎవరు? నేను కరెక్ట్ గానే ఉన్నా. మరి నీ ఫ్రెండ్ ఎవరు? వాళ్ళు నా ఫ్రెండ్స్. మరి చెల్లి ఫ్రెండ్స్ నువ్వు మాట్లాడావు కదా, నీ ఫ్రెండ్స్ చెల్లికి ఇచ్చేసా. ఇంకా కాదు, నాకు వాళ్ళు ఫ్రెండ్సే. మోలాలి బాబాయ్, ఉమర్ బాందు బెన్నాన్న, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా. కాదు సర్లే అమ్మ, వద్దు. మీ ఫ్రెండ్సే, నా ఫ్రెండ్సే. కానీ మరి ఇప్పుడు కొత్త మిస్ మీకు స్కూల్లో ఉంది, నీ క్లాస్లో. పాత మిస్ నేను పలకరించిద్దా? ఎట్లా పలకరించిద్ది? నేను పిలిచిద్దా? ఏమని పిలుస్తుంది? అదే నేను స్నాక్స్ తినడానికి హ్యామ్ వాష్కి వెళ్తే, అదే నేను వెళ్తూ ఉంటే స్కూల్ లోపలికి మా ఎల్కేజీ మేడం కనిపించింది. ఎవరు? మేల్కేజీ మేడం. అర్థం కాలే. ఎవరు? మలకేజీ మేడం ఏంది? ఫస్ట్ క్లాస్ మేడమా? నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? ఇప్పుడు నువ్వే క్లాసు? యూకేజీయా? నీకు తెలియదు మనలేదు. అసలు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? మీ స్కూల్ పేరేంటి? ఏం పేరు? వినపట్ల పెద్ద చెప్పు. ఏం పేరు? సరిపోదు బావకి, ఇది సరిపోదు. పేరేంటి? మీ మ్యామ్ పేరేంటి? మీ మ్యామ్ పేరు తెలుసా? నీకు తెలీదా? మీ సార్ పేరు తెలుసా? ఏం పేరు? నరేంద్ర కాదు, రవీంద్ర. నరేంద్ర కాదు, రవీంద్ర. నరేంద్ర మోడీ మీ డైరెక్టర్ కాదు. మా చిన్నప్పుడు దొంగల పక్కన ఉండేవాడి గన్మెన్ పట్టు. సరే, ఇప్పుడు అన్నం తిన్నావా, టిఫిన్ తిన్నావా? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఇందాక ఇవాళ అక్క డాన్స్ క్లాస్కి వెళ్ళిందా? నువ్వు వెళ్ళావా డాన్స్ క్లాస్ దగ్గరికి? కొంచెం నువ్వు కూడా వెళ్ళొచ్చుగా డాన్స్ క్లాస్కి, డాన్స్కి కానీ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఊరికి ఇంట్లో కూర్చోపోతే, ఊరికి ఇంట్లో కూర్చొని గొడవ చేస్తా మమ్మీ వెనకాల తిరగకపోతే డాన్స్ క్లాస్కో, ట్యూషన్కో దీనికి వెళ్ళొచ్చుగా. నువ్వు వెళ్ళొచ్చుగా ఊరికి ఇంట్లో కూర్చోపోతే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. వెళ్తావా మరి జాయిన్ చేపిస్తే? వెళ్తావా? ఏ క్లాస్కి వెళ్తావు? డాన్స్ క్లాసా, లేకపోతే స్విమ్మింగా, లేకపోతే ఇంకా ట్యూషన్కి వెళ్తావా? సింగింగ్కి వెళ్తావా? పాట పడతావా? సిందర్ అవుతావా? కొంచెం సిందర్ అమ్మా. సిందర్ అంటే తెలుసా? ఏంటి? నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఇది ఆపేసే చెప్తారు.